ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో క్యాబినెట్లో ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఓడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది. నిజం చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాద్ చేసుకోండి మీరు. రుణమాఫీ చేస్తా అన్నాడు December 9 అయిపోయిందా రుణమాఫీ? 2500 ఇస్తా అన్నాడు మహిళలకు, ఇచ్చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? 4000 పెన్షన్లు అయిపోయినాయా? సోనియమ్మ పంపుతుందన్నాడు తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి. సార్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంటే కాంగ్రెస్ పోతుంది ప్రజల్లోకి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం, వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట. కాంగ్రెస్ ఏం చెప్పింది? బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. బీసీలకు 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు, చేతులునేమో చేయరట. ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు, బీసీలకు 42% వాటా ఇచ్చిండా? పోనీ మినిస్ట్రీలో, పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా? 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు, పెట్టిండా? బీసీ సప్లాన్ అన్నాడు, పెట్టిండా? అవెంత మోసము, ఇదంతే మోసము. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి గంతే ఉన్నది. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇందులో ఏం లేదు. బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో, ఒక కపట మోసంతో 42% రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పిండ్రు? 42% రిజర్వేషన్ విద్యలో, ఉపాధిలో రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం, పార్లమెంటుకు పంపాలి, పార్లమెంట్ లో చట్టబద్ధత కావాలి, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు. మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసిన అన్నాడు. మున్సిపల్ బిల్లు కూడా ఇంకా సవరించలేదు. విద్యలో ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు. 42% అంటే కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీల కాడికేనా, లేకపోతే జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, అదేవిధంగా విద్యలో, ఉపాధిలో అన్నిట్లో ఇచ్చేది ఉందా? అంటే ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మార్గం ఈ దేశంలో 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే, ఎస్సీలైనా ఎస్టీలైనా ఏ రకంగానైతే 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్ధంగా, అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్. మేము కూడా గతంలో ఇదే పద్ధతుల్లో పార్లమెంటుకు ప్రెసిడెంట్ గారికి పంపాం. 37% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపినాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు, బీజేపీకి ఇష్టం లేదు. వాస్తవం ఏంది? చిత్తశుద్ధి లేని శివపూజలాగా ఏదో ఇయ్యాలి కాబట్టి 42% ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, హేతుబద్ధత లేదు. ఇది బీసీ సోదరులకు అర్థమైంది. ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం వాస్తవం అని నేను చెప్తాను. మాత్రం నచ్చకపోతే సారీ, మళ్ళొక్కసారి సిన్సియర్. జగదీష్ అన్న చూసిరా ప్రజెంటేషన్? చూడలేదు. నిన్న బాగుండే, మొత్తం తిరిగిండు. మేడిగడ్డ నుంచి మొదలు పెడితే మిడ్ మానేర్ దాకా తిరిగిండు, కవర్ చేసిండు, మొత్తం కవర్ చేసి డీటెయిల్డ్గా పోయి సూర్యాపేటలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. చాలా బాగుండు, ఫుటేజ్ చాలా బాగా వచ్చింది. గత 6 దశాబ్దాలుగా 2014వ సంవత్సరం వరకు
జరిగిన జలదోపిడీ ఒక ఎత్తు అయితే 6 దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం అటు గోదావరి నీళ్ళల్లో కానీ ఇటు కృష్ణా జలాల్లో కానీ ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక కోవట్టుగా మారి చంద్రబాబు గారి కోవట్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి తెలంగాణకు న్యాయంగా హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లు ఇవాళ చంద్రబాబు గారికి అర్పణం చేసిన పద్ధతి చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం మండుతా ఉన్నది. ఇవాళ హృదయపూర్వకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం ఆక్రోశిస్తున్నది. వాస్తవం ఏంది అంటే సరిగ్గా 48 గంటల కిందట రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, చర్చించేది బనకచెర్ల గురించే అయితే నేను పోనే పోను అని మీడియా లీకులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే. మరి 24 గంటల్లో ఏం మారింది, ఎవరి ఒత్తిడి వచ్చింది, ఏ కారణం చేత ముఖ్యమంత్రి గారు మరే కార్యక్రమం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి ఢిల్లీ దాకా పోయినారు. పోయి ఎవరి అబ్బసొత్తు అన్నట్టు, నీ తాత సొత్తు అన్నట్టు మరి గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపి పచ్చజెండా ఊపి ఇవాళ అన్యాయం చేస్తున్నావు, సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఆ మాట చంద్రబాబు చెబితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసిన ఆనాడు మనకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకున్నావు. ఇలా ఆ ఆదిత్యనాథ్ దాసును ఆయన చెప్పు చేతల్లో నడిచే కమిటీ తెలంగాణకు న్యాయం చేయమని రిపోర్ట్ ఇస్తుందా? ఏ ఆదిత్యనాథ్ దాస్ అయితే ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులకు ఇవాళ ఆయనను తెలంగాణ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకోవడం అంటేనే ఎంత తెలివి ఉందో నీకు దాన్ని బట్టి అర్థమవుతున్నది. అట్లే ఇలా వాస్తవం ఏంది, గోదావరి నదీ జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో పోతున్నాయో వాటిని మాత్రమే వాడుకుంటున్నామని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో అంతకు మించిన ద్రోహపూరితమైన మాట ఇంకోటి లేనేలేదు. ఒకనాడు మరి అదే మాటతో అదే ఆర్గ్యుమెంట్తో ఆనాడు కాళేశ్వరం కట్టుకుంటుంటే, అదే ఆర్గ్యుమెంట్తో సీతారామ కట్టుకుంటుంటే ప్రతి ప్రాజెక్టుకు ఆటంకం కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? కాళేశ్వరానికి అనుమతి ఇయ్యొద్దని, సీతారామకు అనుమతి ఇయ్యొద్దని అన్నిటి మీద ఉత్తరాలు రాసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మనం చెప్పింది అదే కదా. ఈరోజు బనకచెర్ల పేరిట గోదావరి నీళ్లు పూర్తి స్థాయిలో తెలంగాణ బీడు భూములకు మల్లకముందే, గోదావరి నీళ్లు హైదరాబాద్ భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్, విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చకముందే, ఇక్కడి పారిశ్రామిక అవసరాలు తీర్చకముందే న్యాయపరమైన కేటాయింపులు లేకుండా ఏ అవార్డు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా తీసుకొని పోతామంటే దానికి తల ఊపడానికి డూడు బసవన్నలాగా నీకు సిగ్గులేకపోవచ్చు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణలో ఇంకా చైతన్యం ఉంది. తెలంగాణలో హక్కులు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నదని మర్చిపోకు. ఎవడిని అడిగి సంతకం పెడతా అంటున్నావు? ఎవరిని అడిగి కమిటీ వేసినావు? ఆ కమిటీ చెప్పింది ఫైనల్ అని ఎట్లా అంటావు? అసెంబ్లీ ఆమోదం ఉన్నదా? తెలంగాణ ప్రజల ఆమోదం ఉన్నదా? తెలంగాణ కేబినెట్ ఆమోదం ఉన్నదా? కనీసం తెలంగాణలో అఖిలపక్ష సమావేశం పెట్టినవా? ఇట్లా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటాం అనుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని. అది ముమ్మాటికి నిజమని తేలిపోయింది. అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతర వేస్తామని చెప్పిండు. రేపు నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో. బనకచెర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో